హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణ మాసం 2-3 వారాల్లో అయితే నేను పూజనైతే చేసుకోలేకపోయానండి. అందుకే 4వ వారంలో అయితే పూజనైతే స్టార్ట్ చేశాననమాట. మంగళవారం వచ్చి నేను మంగళగౌరి పూజ, అలాగే శుక్రవారం వచ్చి నేను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నానండి. 2-3 వారాల్లో చేసుకోలేనప్పుడు నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యానండి. అయ్యో, చేసుకోలేకపోతున్నాను ఇలా అలా అని చెప్పి. కానీ దేవుడు ఉన్నాడండి. 4వ వారంలో అయినా నువ్వు చేసుకుంటావులే అని చెప్పి ఆశీర్వదించినట్టున్నాడు. అందుకే నేను 4వ వారంలో అయితే నేనైతే పూజనైతే స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ వచ్చి మంగళగౌరి పూజకైతే నేను మొత్తం ఫోటోకి అన్నిటికి కూడా నేను బొట్టులు అవన్నీ పెట్టేసి రెడీ పెట్టేసుకున్నానండి. తర్వాత గౌరీదేవిని తయారు చేయడానికి అయితే నేను పసుపు కొమ్ములను అయితే నైట్ నానబెట్టి వాటిని నేను మార్నింగ్ మిక్సీ వేస్తానండి. లేదంటే మనం పొడి అయినా కలుపుకోవచ్చు. కానీ నేనైతే ఇలాగే చేసుకుంటానండి. గౌరమ్మని నానబెట్టి వాటిని మిక్సీలో వేసి ముద్దగా తయారు చేస్తానన్నమాట. దాన్ని గౌరీదేవిగా నేనైతే పూజ చేసుకుంటానండి. ఇప్పుడు వచ్చి నేను నైట్ ఇవన్నీ చేసేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న ప్రతిమలకి అన్నిటికి కూడా నేనైతే బొట్లు అవన్నీ పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మాకు ముందు రోజే అన్నీ క్లీనింగ్ అన్నీ అయ్యాయన్నమాట. సో అందుకని చెప్పి నేను కొంచెం లేట్ అయితే అయిపోయిందండి. ఇక్కడ వర్షాలు కూడా పడడం వల్ల నేను బయట తులసం దగ్గర పెట్టాలా వద్దని డౌట్ తోటే నేను బయటనైతే కూడా ముగ్గులు అవన్నీ కూడా పెట్టేశానండి. ఏదైతే అది అయిందని చెప్పేసి. కానీ మరుసటి రోజుకైతే వర్షం రాలేదండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే డబుల్ పని అయిపోద్ది కదా. తర్వాత మార్నింగే లేచానండి. మార్నింగ్ లేచి మా చెట్లకున్న పువ్వులన్నింటినీ కూడా కోసుకున్నానండి. అలాగే మామిడి చెట్టు కూడా ఉందండి. దాని కొమ్మలు కూడా తీసుకొని నేను దారబంధానికి అవన్నిటికి అయితే కట్టేశానమాట. ఇన్ని పువ్వులు పూసాయండి మా చెట్లకి. ఇవన్నీ కూడా తెంపేసి నేనైతే పట్టుకొని వెళ్ళాను అనమాట లోపలికి. ఫైనల్గా అయితే నేను మంగళగౌరి పూజకి అయితే డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నానండి. నేను చాలామంది తాంబూలంకి అయితే పిలిచాను. వాళ్ళు వచ్చేలోపే నేనైతే పూజను అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అన్ని తాంబూలాన్ని కూడా రెడీ చేసేసుకున్నానండి. రెడీ చేసుకుని ఉంచేసాను. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే పిల్లలందరికీ కూడా 11కే స్కూల్ అయిపోద్దండి. ఎందుకంటే వర్షం పడుతుంది కదా. సో అందుకని చెప్పి 11కే వచ్చేసారనమాట పిల్లలందరూ కూడా. అందుకని తొందరగా చేసేసుకోవాల్సి వచ్చింది. తర్వాత అందరూ వచ్చేసారండి. వచ్చేసరికి వాళ్ళందరికీ గంధము బొట్టు పెట్టిన తర్వాత వాళ్ళ కాళ్ళకి పసుపు అవన్నీ రాసి నేనైతే తాంబూలం అయితే ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నా పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మీకైతే నా పూజ నేను చేసే విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే నా పూజ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ముత్తైదువులతో. ఖచ్చితంగా మీరు చెప్పాలండి. నేనైతే నా పూజ మీకు ఎలా అనిపించిందో అని మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఈ పూజ చేసిన తర్వాత కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయండి. అందుకనే వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయిందనమాట. ఇదేంటి శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఇప్పుడు పెట్టారు అని మాత్రం అనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.